ఏరా ఆకతాయి చెప్పు మావా నువ్వు త్వరగా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయరా. దేనికి మావా? జస్ట్ 100 రూపాయలతో లండన్ బ్రిడ్జ్ దాటి టైటానిక్ షిప్ ఎక్కి డైరెక్ట్ గా అయోధ్య రామ మందిర్ దర్శనానికి వెళ్ళిపోవచ్చురా. ఇంతకీ ఎక్కడ మావా? లొకేషన్ మన విజయవాడే, కానీ వైబ్ మాత్రం ప్రపంచ యాత్ర లెవెల్. ఈ వీడియో మొత్తం చూసాక డిసైడ్ అవ్వండి, ఇది పైసా వసూలు ఎగ్జిబిషనా లేక జుజుబీ ఎగ్జిబిషనా. దుర్యోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యటము. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ దుర్గగుడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పున్నమి ఘాట్ పక్కనే బబ్బూరి గ్రౌండ్స్ లో ఉంది ఈ మన ఎగ్జిబిషన్. ఎంటర్ అవ్వగానే మనకి ఒకవైపు లండన్ బ్రిడ్జ్, టైటానిక్ అండ్ రామ మందిరం కనబడతాయి. సో ఇంకా లేట్ ఎందుకు, టికెట్ 100 రూపీస్ తీసుకుని వెళ్ళిపోదామా? లోపలికి రాగానే హనుమంతుల వారు స్వాగతం పలుకుతూ ఇక ఆ అయోధ్య రామ మందిర్ సెట్ చూస్తుంటే నిజంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళామా అన్న ఫీల్ వస్తుంది. ఆ ఆర్కిటెక్చర్, ఆ పీస్ఫుల్ లైటింగ్స్, మనోళ్ళు సెట్టింగ్ మాత్రం మామూలుగా వేయలేదు గురు. ఆ లైటింగ్, ఆ సెట్టింగ్ చూస్తుంటే ఫోటోలు దిగడానికి 2 కళ్ళు సరిపోవు, అలానే 2 మెమరీ కార్డులు కూడా సరిపోవు గురు. మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోల కంటే దేవుని మీద భక్తి ఇంపార్టెంట్, అందుకే మీకు రాముల వారిని క్లోజ్అప్ షాట్ లో చూపిలేదు. ఇప్పుడు చెప్పండి, మనం అయోధ్య వెళ్ళామా లేదంటే అయోధ్య మన విజయవాడకి వచ్చిందా? ఎగ్జిబిషన్ కానీ సెట్టింగ్ మాత్రం చేశారు కానీ. ఇప్పుడు ఇంకో ప్రపంచానికి సిద్ధమవ్వండి. వెల్కమ్ టు టైటానిక్. ఇప్పుడు మనం టైటానిక్ సెట్ లోకి అయితే వెళ్తున్నాం. అంటే ఇప్పుడు బోట్ ఎక్కుతున్నట్టు అనమాట. సో అది హడావుడి పండగ ఫోటోలు అయితే పండగ. సో టైటానిక్ లో ఇది ఒక డాన్సింగ్ ఏరియా లాంటిది అనుకోండి. షిప్ బయటకు చూస్తే ఓహో, లోపలికి వెళ్తే ఆహా అనిపిస్తుంది. ఓర్ నాయనో ఓలమ్మో, ఏంది మా ఈ సెట్టింగ్లు, ఈ జిగేల్ లైట్లు, నిజంగా ఏదో ప్యాలెస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ప్యాలెస్ రేంజ్ లో రూమ్స్, ఆ డాన్సింగ్ ఫ్లోర్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఉన్న రూముల్లోకి పవిత్రమైన రూము, మన జాకు రోజు రొమాంటిక్ గా మాట్లాడుకునే రూము. ఇదిగోండి మన హీరో గారు, మన హీరోయిన్ గారు. జాగ్రత్త బాబు, మంచి కొండలు గుర్తుకున్న తర్వాత నేను వదిలేసి అదే వెళ్ళిపోయింది. అమ్మో, టైటానిక్ మంచి కొండను గుద్దేసినట్టున్నాడు ఫ్యాన్స్. ఈ టైటానిక్ షిప్ లోపల సెట్స్ చూస్తుంటే మనం కూడా రోజ్ ఫ్యామిలీ రేంజ్ లో రిచ్ అనుకుంటాం, కానీ బయటికి రాగానే మళ్ళీ 100 రూపాయలు రియాలిటీనే బాయ్. ఇట్లన్నమాట మన టైటానిక్ హీరోతో ఒక సెల్ఫీ. మరి హీరోతో దిగితే సరిపోతుందా, మరి హీరోయిన్ కూడా సెల్ఫీ ఇచ్చేయాలి కదా. టైటానిక్ చెప్పా పోతావు, నాశనం అయిపోతావని. చూసావా చివరికి ఏం జరిగింది? టైటానిక్ కాస్త మునిగింది, నువ్వు పోయావు. మామ 100 రూపాయలకి చూపించి మళ్ళీ వెంటనే వెనక్కి పంపించేస్తున్నారు అనుకున్నారా? ఇంకోటి ఉంది, ఇంకో లండన్ బ్రిడ్జ్ అంట, అది కూడా చూసేద్దాం. 100 రూపాయలు న్యాయం చేయాలి కదా మరి. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలోయింగ్ డౌన్. ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ లోకి వెళ్ళిపోదాం. టైటానిక్ నుంచి జంప్ చేస్తే డైరెక్ట్ లండన్ బ్రిడ్జ్ మీద పడ్డాం. ఇదో లండన్ బ్రిడ్జ్ సెట్ అంత మావా. మధ్య మరీ చిన్నపిల్లని అయిపోతానబ్బా ఈ సెల్ఫీలు దిగి ఇలాంటివన్నీ మానేయాలి. సర్లే ఒకసారికి మళ్ళీ పిల్లవాడిని పెట్టేద్దాం. ఇక్కడ సెల్ఫీలు కొట్టడానికి జనం చోటు ఇవ్వట్లేదు మావా. నుంచి లండన్ ప్యాలెస్ లో సెట్లు, సెల్ఫీ స్పాట్లు ఇంకా తెలిసిందే కదా. అండ్ ఇక్కడ ఒక సింహాసనం అనమాట, తాత మామ శాలరీ తీరుతుంటే. ఇప్పుడు ఇది లండన్ స్ట్రీట్స్ అనమాట. సో ఫుట్పాత్ మీద హడావుడి. ఈ సెట్టింగ్ లో మధ్యలేదు నిజంగానే స్నాక్స్ కౌంటరా డూప్లికేట్ అనుకున్నా, ఒరిజినలే. యూకే స్ట్రీట్ లేఅవుట్, యూరోప్ స్టైల్ ఆర్కిటెక్చర్. విజయవాడలో లండన్ ఎంట్రా అంటే నమ్మాలి, ఎందుకంటే నమ్మకమే జీవితం. ఇంకా ఇన్స్టా రీల్స్ చేసే ముత్యాలకి పండగే పండగ. ఇది ఒక టెలిఫోన్ బూత్ అనమాట. సో క్యూ పెద్దగా ఉంది ఫోన్ మాట్లాడడానికి. ఎరా వీసా లేకుండా లండన్ వచ్చేసా, చూసావా? వచ్చింది బటర్ఫ్లై స్పాట్, పిల్లలకి సెల్ఫీ స్పాట్. ఇప్పుడు అయోధ్య, లండన్ బ్రిడ్జ్ అండ్ టైటానిక్ చూసిన తర్వాత ఎగ్జిబిషన్ లోకి అయితే వచ్చేసాం గాయ్స్.
ఇంకా ఎగ్జిబిషన్ లో షాపింగ్ అంటే తెలిసిందే కదా, మన అమ్మలు ఆడే బేరాలు, లిటరల్లీ మనం చదివే చదువులు, మనం చదివిన పుస్తకాలు ఎక్కడ ఉండదండి ఆ సబ్జెక్టు. అమ్మా మెల్లమెల్లగా స్నాక్స్ వైపు లాగేస్తున్నాయి మనసు. కంట్రోల్ కంట్రోల్, కొద్దిగా టైం ఇద్దాం. పోనీ టైం పాస్ కి ఏదైనా గేమ్ ఆడదాం అంటే మన దరిద్రం తెలిసిందేగా, డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మంచి మంచి గిఫ్ట్లు అస్సలు రావు. ఏదో ఎంటర్టైన్మెంట్ ఆడుకోవాలి, మన జీవితంలో చాలా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, ఇంకా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం కష్టమే. ఇంకా రైడ్స్ అంటే తెలిసిందే కదా, కప్పెన్ సాసరు, జైంట్ వీల్లు, కొలంబస్, A to Z అన్నీ ఉన్నాయి. ఏ రైడ్ అయినా 100 రూపీస్ మాత్రమే. ఇప్పుడు తిరగడం అయిపోయింది, స్నాక్స్ టైం. ఒక చేత్తో జున్ను, ఇంకో చేత్తో పల్లి. ఇక మొదలెడదామా, సిమ్లా మిర్చి బజ్జీ. నెక్స్ట్ ఐటమ్ ఢిల్లీ పాపడ్, పెద్దగా భలే ఉంటుంది. ఈ స్నాక్స్ తినేసిన తర్వాత ఒక గోలీ సోడా. సో నా వీడియో ఈ చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది, ఎంటర్టైన్ అయి ఉంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆకతాయి ఆశీష్. మన ఛానల్లో ఇలాంటి ట్రావెల్ కంటెంట్స్, దాంతోపాటు మూవీ రివ్యూస్ కూడా ఇచ్చేస్తాము. థ్యాంక్స్, నమస్తే. యోధన మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.